అందరూ లేచి నిలబడి నా రక్షకుని వెంబడించు, ఘోరమైన కొండలైన భయపడని పాటను మనందరం కలిసి పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా రక్షకుని వెంబడింతు నన్నిత, ఘోరమైన కొండలైన కొండను సురక్షితంబుగాను నేను వెళ్ళుదును. పరమ కిరీటమందులారాకు యేసు నేను ఆశతో నన్నిట వెంబడింతును. ప్రభు వెంకటను మోసుకొని ఎక్కడికి వెళ్ళుదు. నా యేసు కూడా వెళ్ళుచుండు నెల్లడ, ప్రయాసమైన లోయాలైన భయపడ. దయచూపు యేసు నన్ను వెంబడించుచు, భయమేలా భువనందును దాగా. యేసు నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిట వెంబడింతును. ప్రభు వెంకటను మోసుకొని ఎక్కడికి వెళ్ళుదు. నా కాలమెల్లా యేసు నన్ను నమ్ముదును. భీతరంపు వాటి అయిన నా కట్ట తోడ నిండు అయినా నేనుదును. నాకమెక్కి తండ్రి చూచు పారాకు. యేసు నేను వెంబడింతును, ఆశతో నన్నిట వెంబడింతును. ప్రభు వెంకటను మోసుకొని ఎక్కడికి వెళ్ళుదు. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సేవకునైన నేను నీ ప్రజల మధ్య నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ సహాయతను మాకు అనుగ్రహింపచేయమని, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎండాకాలంలో ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడి ఈ పరిశుద్ధ దినమున ఈ ఆదివారం రోజున దేవుని మందిరంలో దేవుని ఆరాధించుటకు
మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎండలో, చెమటలో, ఉడకపోతలో కూడా ప్రభువును ఆరాధించాలని ఆశతో, ఆసక్తితో మీరు వస్తున్నారు కనుక దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా మీ పైన దేవుడు కుమరించాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. అదే రీతిగా సోమవారం నుంచి శనివారం వరకు మనకు VBS జరిగింది. VBS ఎంతో ఘనంగా, దేవునికి మహిమకరంగా, మంచిగా జరుపుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ప్రతిరోజు కూడా భోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందును బట్టి కూడా దేవునికి నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరు చేసిన దానికి వారికి తగినంత రివార్డ్, లేకపోతే అవార్డ్స్, రివార్డ్స్, గిఫ్ట్స్ దేవుడు ఇస్తాడు. దేవుడు తప్పకుండా ప్రతి వానికి చుట్టకు నా యొద్ద ఏమున్నది, జీతం ఉన్నది. వాని క్రియల ప్రకారం ప్రతి వానికి చుట్టకు ఏమున్నది, నా యొద్ద జీతం ఉన్నదని ప్రభు వారు చెప్పారు. కనుక దేవుడు ప్రతి వారికి కావలసినటువంటి జీతము, వారికి రావాల్సినటువంటిది దేవుడు పెండింగ్ పెట్టాడు. దేవుడు తప్పకుండా వాటిని మనకు అనుగ్రహిస్తాడు. అందును బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పునరుత్థాన ఆదివారం మొదలుకొని మనం అనేక సార్లు అనేక విషయాలను మనం ధ్యానించుకున్నాం. మరి యేసు ప్రభు వారు శిష్యులను దర్శించుటకు వచ్చినప్పుడు వారితో పాటుగా తోమ వారితో లేడు. అందరు వినాలా? తోమ వారితో లేనందువలన ప్రభువారు 8 దినముల తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయమందు తోమ ముందుసారి ఏమన్నాడు? నేను నమ్మనే నమ్మను. ఆ రోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే అవిశ్వాసవి కాక విశ్వాసవయ్యుడుము. నేను నమ్మను. ఆయన గాయములలో నా వేలు పెట్టి చూడాలా, ఆయన ప్రక్కలో నా చేయి పెట్టి చూడాలా, నేను చూస్తే గాని నమ్మను అన్నప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు, కనబడ్డాడు. కానీ మరి తోమతో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తోమ నువ్వు చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మినటువంటి వారికి ఉన్నటువంటి ధన్యత చూచి నమ్మినటువంటి వారికి లేదు. కనుక దేవుని బిడ్డలారా, చూడకుండానే ప్రభువుని మనం నమ్మాం కనుక మనం ఎంతో ధన్యులమని మనం నేర్చుకున్నాం. అదే రీతిగా పోయిన ఆదివారం రోజు కూడా మనం ఇంతకుముందు సౌజన్య ప్రార్థన చేసింది. ఏమని చేసింది? రహస్యములన్నీ కూడా బయలుపరచబడినవి మనకి. రహస్యములు ఎవరికి సంబంధించినవి? దేవునికి చెందినటువంటిది. ప్రతిదీ తెలుసుకోవాలని మనం తలంచకూడదు, ప్రతిదీ తెలుసుకోవాలని మనం అనుకోకూడదని కూడా గత వారం మనము నేర్చుకున్నాం. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, దేవుడు మహోన్నతమైనటువంటి కార్యములను చేస్తాడు. సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. ఆయన ఏం చేశాడు? సూర్యుడిని ఆపాడు, చంద్రుడిని ఆపాడు. దేవుడు కాలాన్ని వెనకకి తీసుకొని పోయేటువంటి వాడు, కాలాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి వాడు, కాలాన్ని ఆపేటువంటి వాడు, అంత శక్తి కలిగినటువంటి వాడు దేవుడే. ఆ మర్మములన్నీ కూడా దేవునికి తెలుసు. మనం గతించిపోయిన కాలాన్ని తిరిగి ముందుకు తీసుకురాలేము, లేకపోతే ఫ్యూచర్ను ఇప్పుడే చూడలేము మనం. కానీ దేవుడైతే ఫ్యూచర్ తెలుసు, పాస్ట్ తెలుసు, దేవునికి సమస్తం కూడా తెలుసని దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. ఆయన ఆపగలడు, ముందుకు పోయినది వెనకకు తీసుకురాగలడు, వెనక నుంచి ముందుకు తీసుకొని రాగలడు. దేవుని బిడ్డలారా, మరి నీడను, గతి దాటిపోయినటువంటి నీడను మళ్ళీ వెనకకు తీసుకొచ్చాడు. హిజ్కియా కాలంలో దేవుడు ఆ సూర్య చంద్రుడిని ఒకనాడెల్లా ఆపివేశాడు. అదే రీతిగా ఎన్నో అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను యేసు ప్రభువారు చేశాడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కనుక ఆయన చేసేటువంటి వాడు. ఈ దినంన మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే ధరించుకొనుట. ఏంటమ్మా? ధరించుకొనుట. ఏం ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందో వాటిని మనము నేర్చుకోబోతున్నాం. దేవుని బిడ్డలారా, మనందరము ధరించుకున్నాం. ఏం ధరించుకున్నాము? వస్త్రములను ధరించుకున్నాం. మరి వస్త్రములను ధరించుకుంటున్నారు, అందరూ కూడా మంచిగా వచ్చారు. మరి ఎందుకు మాసిపోయిన బట్టలు వేసుకొని రాలేదు? మాసిపోయిన వేసుకొని రావచ్చు కదా. అందరూ ఉతికిన బట్టలు వేసుకొని వచ్చిరా? ఉతికినే వేసుకొచ్చిరా? ఎవరు మాసినే వేసుకొచ్చిరా? ఉతికినే కదా అందరూ. మరి ఎందుకు బాగా చినిగిపోయిన బట్టలు ఎందుకు వేసుకురాలేదు చెప్పండి?
ఎందుకు వేసుకురాలేదండి? చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? మాసిపోయిన బట్టలు వేసుకొని మనం రాము. ఇంకా ఫంక్షన్స్కి అయితే చర్చికి వస్తామేమో తెలియదు, ఫంక్షన్స్కి అయితే అసలే పోము. ఫంక్షన్కి పోయేటప్పుడు తలంటు స్నానం ఖచ్చితంగా చేయాలా, ఊరికి పోయేటప్పుడు తలంటు స్నానం ఖచ్చితంగా చేయాలా. మంచి బట్టలు ఉన్న వాటిలో మంచి వాటిని ధరించుకొని వెళ్ళాలి. చినిగిన వేసుకొని చర్చికి వస్తామేమో, కానీ ఫంక్షన్స్కి వెళ్తామా? వెళ్ళాం. లేకపోతే మాస్ని మనం ధరించుకొని వెళ్తామా? వెళ్ళాము. ఎందుకంటే మనము మంచిగా కనబడాలని, మనము విలువైనటువంటి వారంగా కనబడాలని, మనం మంచిగా ఉండాలని మనం తలస్తూ ఉంటాం. అందువలన మనం ఏం చేస్తామంటే స్నానం చేసుకొని నీట్గా రావాలని మంచి వస్త్రాలను వేసుకొని, లేకపోతే ఉన్న వాటిలో ఉతుక్కున్నటువంటి వాటిని మనం చేసుకొని వస్తాం. దేవుని బిడ్డలారా, అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా మన నుండి చాలా వాటిని ధరించాలని ఆయన కోరుకుంటున్నారు. మంచి వాటిని ధరించటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఏమిటంటే, మనం ఆయనలోనికి బాప్తిస్మం పొందినటువంటి మనమందరం కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నాము. చూడండి, అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే, చదవండి అమ్మా. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరం, అంటే యేసు ప్రభు నిజమైన దేవుడని, యేసు ప్రభు నిజమైన రక్షకుడని మనందరం విశ్వసించి బాప్తిస్మం పొందినటువంటి మనమందరం కూడా ఎవరిని ధరించుకున్నామండి? ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తును ధరించుకున్నాం. నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, మనల్ని చూసినప్పుడు మనలో ఎవరు కనబడాలంటే యేసయ్య కనబడాలా. యేసయ్య గుణ లక్షణములు మనలో ఉండాలా. యేసయ్య చేసినట్టుగా మనం చేయాలా. యేసయ్య ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించాలా. యేసయ్య మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలా. ఎందుకంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఎవరిని ధరించుకొని ఉన్నాము? క్రీస్తును ధరించుకొని ఉన్నామని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన మాట్లాడినప్పుడు ఆయన దయగలిగినటువంటి మాటలు మాట్లాడాడు. ఆయన ఎంతో జాలి కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. ఆయనలో ఏముందంటే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను ఏమీ లేనటువంటి వానిగా చేసుకొని ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయనలోనికి బాప్తిస్మం పొందిన మనమందరం ఏం ధరించుకోవాలా? ఆయనలోనికి బాప్తిస్మం పొందిన మనమందరం కూడా ఏం ధరించుకోవాలంటే క్రీస్తును ధరించుకొని ఉన్నాము కనుక ఆయన గుణ లక్షణములను మనము ధరించుకోవాలి. మనము ఆయన గుణాలను మనం కలిగి ఉండాలి. ఆయన మనస్తత్వం మనం కలిగి ఉండాలి. ఆయన చేసినట్టుగా మనం చేసేటువంటి వారంగా మనం ఉండాలని మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, క్రీస్తును ధరించుకునుట చాలా ప్రాముఖ్యం. క్రీస్తును కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అంటే ఆయనకున్నటువంటి గుణ లక్షణములను కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య గుణ లక్షణాలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలు అనేక సార్లు మనం చదువుతున్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలు అమ్మా పిల్లలు మీలో ప్రతి వాడును 4వ వచనం తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఏం చేశాడు ఆయన? తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును ఉండడం యేసు నామమున వంగునట్టును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. అన్ని నామముల కంటే పైనామము ఎవరి నామము? యేసయ్య నామం. ఎందుకు యేసయ్య నామం అయిందంటే ఆయన తను తాను రిక్తునిగా, ఏమీ లేనటువంటి వానిగా చేసుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. ఏం చేశాడమ్మా? తను తాను తగ్గించుకున్నాడు. ఆయనను ధరించుకోవడం అంటే మనల్ని మనం తగ్గించుకోవటము. మనము విధేయత చూపాల. విధేయత అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. విధేయత అంటే మాటను వినుట. విధేయత అంటే లోబడటం, చెప్పినది చెప్పినట్టు చేయటం. అది విధేయత అంటారు. విధేయత అంటే ఏందమ్మా? దేవుడు ఏదైతే చెప్పాడో దానికి లోబడటం, దాన్ని చేయటం అనేటువంటిది విధేయత. యేసు ప్రభు వారు తను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు. కనుక ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో గలతీయులకు రాసినటువంటి పత్రికలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, మీరు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ అంటే అందరికి చెప్తున్నాడు ఈ మాట. సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారికి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఎంత మంచి మాట ఇది చూడండి. మీరందరూ, సంఘంలో ఉన్నటువంటి మనమందరం ఎక్కడ? ఎదుటి వారి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మనల్ని మనము అలంకరించుకోవాలా. ఎలాంటి మనస్సు అంట? దీన మనస్సు, దీనత్వము, హంబుల్నెస్ అంటారు, హ్యూమిలిటీ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని ఏంటంటే మనము మనల్ని దీనత్వాన్ని కలిగి ఉండటం, తగ్గించుకోవటం, మనలో అహంకారం లేకపోవటం, గర్వం లేకపోవటం. దాన్ని ఏమంటారండి? దీన మనస్సు అంటారు. దేవుని బిడ్డలారా, ప్రతి వారు కూడా ఎవరి దగ్గరనైనా, తల్లిదండ్రుల దగ్గరైనా, అన్నల దగ్గరైనా, లేకపోతే బంధువుల దగ్గరైనా, స్నేహితుల దగ్గరైనా, ప్రతి వారి దగ్గర, చిన్నోళ్ళ దగ్గరైనా, పెద్దోళ్ళ దగ్గరైనా, ప్రతి వారికి ఉండాల్సినటువంటి ఒక గొప్ప గుణలక్షణం ఏంటంటే దీనత్వం. ఏం ధరించుకోవాలా? దీనత్వాన్ని ధరించుకోవాలా. అది ఎవరికి కలిగిన మనస్సు అంటే యేసు ప్రభువున కలిగినటువంటి మనస్సు. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, నీలో దీనత్వము ఉన్నదా? నీలో దీనత్వం ఉన్నదా? ఎదుటి వారి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొనుడి. ధరించుకొనడం మాత్రమే కాదు, దాంతో అలంకరించుకొనుడి. దాంతో ఏం చేయాలంట? అలంకరణ. మనం మంచిగా మీరు అలంకరణ చేస్తారు. ఏం చేస్తారు? దండలు వేసుకుంటారు, తర్వాత కమ్మలు పెట్టుకుంటారు, వాచ్ పెట్టుకుంటారు, ఇంకా ఏదైతే తక్కువ ఉన్నదో అన్ని కూడా వేసుకొని, అబ్బా ఇది కూడా లేకపోయా, అది కూడా ఉంటే బాగుండు, ఇది కూడా ఉంటే బాగుండని ఎన్నో అలంకరణలు. స్త్రీలకు అలంకరణ దప్పన ముగియదండి, దప్పన ముగియదు. ఒక హోటల్ మంచిగా నడవాలంటే ఏం చేస్తారంటే తెలుసా? హోటల్, ఒక పెద్ద పెద్ద హోటల్స్లో ఏం చేస్తారో తెలుసా? మంచి పెద్ద అద్దం పెడతారంట. పెద్ద అద్దం పెట్టి మంచిగా వాళ్ళకి కావాల్సిన, ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని అక్కడ పెడితే వాళ్ళు ప్రతిసారి కూడా ఆ హోటల్ దగ్గరికి పోయి మంచిగా అద్దంలో చూసుకొని, మంచిగా ముఖం కడుక్కొని, మంచిగా మళ్ళీ మేకప్ అయి, మళ్ళీ రీమేకప్ అయి మంచిగా పోవటానికి ఆ హోటల్స్ మంచిగా నడుస్తాయి. కాబట్టి దేవుని బిడ్డ అవన్నీ ఫ్రీగా ఇస్తారు. అయితే దేవుని బిడ్డలారా, అలంకరణ అనేటువంటిది చాలా ఇష్టము. ఆడవాళ్ళకు ఇష్టము, మగవాళ్ళకు కూడా ఇష్టము. చాలా మంది అలంకరణ చేస్తారు. అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆయన మంచిగా అలంకరణ చేసుకునేది, బాగా మంచిగా టీషర్ట్ అంత సెంట్సే కొట్టుకొని పోతుంటే ఆయన పేరు వేషు అని పెట్టారు. వేషు అంటే ఆయనను అంటే అట్లా అలంకరించుకొని పోతుంటారు, వేషం వేసుకొని పోతుంటాడు అన్నట్టుగా అలంకరణ. అయితే దేవుని బిడ్డలారా, మనము దేనితో అలంకరించుకోవాలని వాక్యం చెప్తుందంటే, దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఎంత గొప్పవారమైనా, ఎంత పెద్దవారైనా, ఏ కాడికి ఎక్కడికి ఎదిగిపోయినా, మనలో ఉండాల్సినటువంటి గొప్ప గుణలక్షణము, క్రీస్తు కలిగినటువంటి గుణలక్షణం ఏంటంటే దీన మనస్సు. దాన్ని మనం ధరించుకోవాలని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నది. మరి దీన మనస్సుకు వ్యతిరేకమైనటువంటి పదము, దీన మనస్సుకు ఆపోజిట్ వర్డ్ ఏంటంటే
అహంకారం, అహంకారం లేకపోతే గర్వము. ఈ గర్వము ద్వారా, అహంకారము ద్వారా మనం దేవునికి విరోధులం అవుతాం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు అని వాక్యం చెప్తుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపిస్తాడు. నాకేంది, నేనేంది, నేనే గొప్ప అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళను దేవుడు ఏం చేస్తాడంట, ఎదిరిస్తాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా నేర్చుకోవాలా. నేర్చుకున్నటువంటి వాటిని మనం అవలంబించాలా, వాటి ప్రకారం మనం జీవించాలా. మరి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను చూపిస్తాడు. నీలో దీనత్వం ఉంటే, నీలో దీనత్వాన్ని నువ్వు ధరించుకుంటే నీ మీద దేవుని కృప ఉంటుంది, దేవుని కనికరం ఉంటుంది. కానీ నీలో గనక అహంకారం వస్తే, నీలో గనక గర్వం వస్తే, దేవుని బిడ్డలారా నీకు తగినటువంటి పాఠములను దేవుడు నేర్పిస్తాడు. తగినటువంటి రీతిగా దేవునితో నువ్వు పోరాడగలుగుతావా? దేవునితో నువ్వు పోరాడగలుగుతావా? పోరాడతావా దేవునితో? నువ్వు దేవునితో కొట్లాడగలుగుతావా? దేవునితో నువ్వు పోరాడలేవు. దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడంట, వారితో పోరాడుతాడు, వారిని కిందికి నెట్టివేస్తాడు దేవుడు. వాక్యంలో మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, సాతానుడు దేవునికి వ్యతిరేకంగా అహంకారంతో, గర్వంతో వాడు దేవుని సింహాసనం మీద కూర్చోవాలనుకున్నాడు. దేవుని సింహాసనముకు సమానముగా వాడు చేసుకోవాలనుకుంటే ఆ అహంకారి అయిన, గర్విష్టి అయినటువంటి సాతాను దేవుడు ఏం చేశాడు? తోసివేశాడు. దేవుడు వారికి సపోర్ట్ చేసిన వారందరినీ కూడా తోసివేశారు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన గర్విష్ఠులకు దూరస్తుడు. ఆయన గర్విష్ఠులకు అహంకారంగా నడుచుకున్నట నీకు తగదు అని వాక్యం చెప్తుంది. కనుక ఎవరిలోనైనా అహంకారం ఉంటే, ఎవరిలోనైనా మీది చూపులుంటే, ఎవరిలోనైనా గర్వం ఏలుతుంటే నీ పతనానికి అని జ్ఞాపకం చేసుకో. ఎవరైనా సరే, నెబుకద్నెజరు రాజు గర్విష్ఠ అయిపోయాడు. గర్విష్ఠ అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అతని గర్వం అంతా అణిగేటువంటి వాళ్ళకు 7 కాలముల పాటు గడ్డి మేశాడు. ఏం వేశాడండి? గడ్డి మేశాడు. అక్కడి నుంచి పైనుంచి వచ్చేటువంటి మంచుతో తడుపబడ్డాడు. అదే రీతిగా గోరులు పెరిగిపోయినాయి. అదే రీతిగా మంచు, వర్షం అతన్ని తడిపివేశాయి. ఎప్పుడైతే అతడు మనసు మార్చుకున్నాడో దేవుని బిడ్డలారా, అప్పుడు తన రాజ్యాన్ని తిరిగి దేవుడు అతనికి అనుగ్రహించాడు. కనుక ఎవరినైనా చూడండి, బైబిల్ గ్రంథంలో ఎవరినైనా చూడండి, ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళందరినీ దేవుడు ద్వేషించాడు, అసహించుకున్నాడు, వారితో పోరాడు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు అని వాక్యం చెప్తుంది. నిశ్చయంగా వారు ఏం పొందుకుంటారంట? శిక్ష పొందుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా, గర్వం అనేటువంటిది మన నాశనానికి కారణం అవుతుంది. కొన్నిసార్లు మనకు గర్వం ఎందుకు వస్తుంది అంటే, మనకున్నటువంటి చదువును బట్టి గర్వం వస్తుంది. కొన్నిసార్లు మనకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి గర్వం వస్తుంది. కొన్నిసార్లు మనకున్నటువంటి టాలెంట్స్ని బట్టి గర్వం వస్తుంది. కొన్నిసార్లు మనకున్నటువంటి అందాన్ని బట్టి గర్వం వస్తుంది. కొన్నిసార్లు ఇంకా నీకుండి ఇతరులకు లేనటువంటి దాన్ని బట్టి నువ్వు గర్వపడుతూ ఉంటావు. కొన్నిసార్లు ఏమీ లేకున్నా కూడా గర్వపడుతుంటాం. ఏమీ లేకున్నా కూడా ఏం చేస్తాం? మనము గర్వపడుతుంటాం. ఆ గర్వము మనల్ని ఏం చేస్తుందంటే, మనం హెచ్చింపబడడానికి కారణం కాకుండా తగ్గింపబడటానికి కారణమవుతుంది. మనం పతనమయ్యేటువంటి దానికి కారణమవుతుంది. కనుక దేవునికి ఇష్టం లేనటువంటి ఈ గర్వమును, ఈ అహంకారమును మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలా. ఏం చేయాలంటే దీన్ని విడిచిపెట్టాలా. మనకు అనుకోకుండా వచ్చేస్తుంది గర్వం, అనుకోకుండా వస్తుంది. ఎవరిని లెక్క చేయకపోవడం కూడా గర్వం కిందికే వస్తుంది. ఎవరు లెక్క చేయకపోవటం, అందరిని అసహించుకోవటం, లేకపోతే నేనే గొప్ప అనుకోవటం, ఎవరితో మాట్లాడకుండా ఉండి నేనే గొప్ప, వాడేంది లెక్క, వీడేంది లెక్క, ఈమెంది లెక్క, ఆమెంది లెక్క అనుకొని మనలో విర్రవీగేటువంటి తనం ఒకవేళ ఉన్నదేమో. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమని చెప్తున్నాడు? అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప చూపిస్తాడు. కనుక ఏం వస్త్రం ధరించుకోవాలండి? దీన వస్త్రం, దీనత్వం అనే వస్త్రమును ధరించుకోవాలా. మనము ఎదుటి వారి ఎడల దీనత్వం అనేటువంటి వస్త్రమును ధరించుకొనడి, మిమ్మల్ని మీరు అలంకరించుకొనడి. అదే అప్పుడు ఏమంటున్నాడంటే,
దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దావీదు అంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కించుము. ఎంతవరకు అంటే ఎక్కేయాలా? దేవుని హస్తం ఎలాంటిది? బలమైన చెయ్యి. దేవుని చెయ్యి ఎలాంటిదండి? బలమైనటువంటి చెయ్యి. ఆయన గనక ఒకవేళ నిన్ను పైకెత్తాలనుకుంటే, ఆయన గనక నిన్ను పైకి లేపాలనుకుంటే, ఆయన గనక నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని రాయబడిందమ్మా? పెంట దిబ్బ మీద నుండి దీనులను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, దేవా నేను గొర్రెలను కాచుకుంటున్నటువంటి నన్ను, పెంట దిబ్బ మీద ఉన్నటువంటి నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను అంటున్నాడు. నువ్వు ఏ పాటి వాడవైనా సరే నీలో దీనత్వం కనుక ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడమ్మా? హెచ్చిస్తాడు. ఆయన యొక్క హస్తము బలమైనటువంటి హస్తము కనుక ఆయన నిన్ను పైకి లేపాలనుకుంటే, ఆయన నిన్ను హెచ్చించాలనుకుంటే ఎవరు కూడా ఆపలేరు. కనుక ఎదుటి వారి ఎడల దీన మనస్తన వస్త్రమును ధరించు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎడల, చిన్నోళ్ళు పెద్దోళ్ళ ఎడల ఎవరి దగ్గరనైనా దీనత్వమే ఉండాలి. గర్వం అనేటువంటిది మనలో ఉండకూడదు. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు తగిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఏముంటుందండి? తగిన సమయం, ఒక ఏర్పాటు చేయబడినటువంటి సమయం ఉంటుంది. దేవుడు వెంటనే దావీదును తీసుకొని వెళ్ళి రాజుగా చేయలేదు. అభిషేకించబడిన తర్వాత కూడా 17-18 సంవత్సరాలు అయిన తర్వాత ఒక సమయం వచ్చింది, తగిన సమయం వచ్చింది. అప్పుడు దేవుడు రాజుగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తగిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ తగిన సమయమందు నీవు హెచ్చింపబడులాగున ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమి కలిగి ఉండాలండి? ఏమి కలిగి ఉండాలా? దీన మనస్సును కలిగి ఉండాలి. ఆయన దీనులకు తన కృపను చూపిస్తాడు. అహంకారులను దేవుడు ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. వింటున్నారండి అందరూ? దేవుడు అహంకారులను ఏం చేస్తాడండి? ఎదిరిస్తాడు. దీన మనస్సు గల వారికి తన కృపను ఆయన చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఎన్నోసార్లు చూస్తుంటాం, ఎంతో మందిని మనం పరీక్షిస్తుంటాం. కొంతమంది కొన్నిసార్లు గర్వంగా ప్రవర్తిస్తుంటారు, అహంకారంగా మాట్లాడతారు. అహంకారంగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు అని వాక్యం చెప్తుంది. అహంకారంగా మాట్లాడతారు, మనం చూడనట్టే చేస్తుంటారు, మనతో మాట్లాడకుండా ఉంటారు. ఎంత గుండె గాయం అవుతుంది కదా. అట్లా మాట్లాడరు, చూడనడు, పక్కనే ఉన్న చూడనట్టు చేస్తారు, అహంకారంగా చూస్తారు, గర్వంగా చూస్తారు. అలాంటి అప్పుడు మనకు బాధ అవుతుంది. మాకైతే చాలాసార్లు అనుభవాలు అట్లా అయినాయి. అయితే ఒకానొక అనుభవాన్ని నేను చెప్తాను. ఒకసారి పెళ్లికి వెళ్ళాం. పెళ్లికి వెళ్ళినప్పుడు ఒకరైతే ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే, మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా కూడా చూడనట్టే చేస్తున్నారు. మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా లెక్కలేనట్టే, వాళ్ళు చూడనట్టే కనబడుతున్నారు. ఏమిటలారా, ఆ రోజైతే గాయమైంది, చాలా గాయమైంది. కానీ ఎవరిని మనము ద్వేషించవద్దు, ఎవరిని మనం అసహించుకోవద్దు. ఒకరు వారు ప్రవర్తించినా మన ప్రవర్తనలో తేడా ఉండొద్దు. మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా ప్రేమిస్తూ ఉండాలి. మన ప్రేమలో ఎలాంటి దోషం ఉండకూడదు. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత ఎంతో కష్టాన్ని ఎదుర్కొన్నారు. ఎంత బాధ అంటే ఆ బాధ వర్ణనాతీతం. అప్పుడు వాళ్ళే వచ్చి పలకరిస్తున్నారు, వాళ్ళే వచ్చి మంచిగా మాట్లాడుతున్నారు, వాళ్ళే వచ్చి అన్నీ చేస్తున్నారు. అప్పుడు అట్లా చేస్తేవమ్మా మేము పెద్ద ఇప్పుడు వచ్చిందని అనుకోలేదు. ఆ ప్రేమిస్తుంది. అప్పుడు కూడా ఏం చేస్తున్నాం? అదే మర్యాదతో, అదే ప్రేమ, అది మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? మనందరికీ ఏమి చేసుకోవాలి? అదే ప్రేమ ఉండాలి, అదే మంచితనం ఉండాలి. వాళ్ళు తెలియక వాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళు తెలియక చేసినా మనమైతే దేవుని ప్రేమను కనపరచాలి. ఇప్పుడు మనలో దీనత్వం అట్లనే ఉంటే, మనలో మంచితనం అట్లనే ఉంటే, మనలో అదే దీనత్వాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. గర్వ హృదయులకు దేవుడు పాఠములను నేర్పిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? పాఠాలను నేర్పిస్తాడు. నేర్పించినప్పుడు వాటిని నేర్చుకోవాలి. అది కూడా మంచి అనుభవమే. ఆ నేర్పించినప్పుడు నేర్చుకొని మానివేయాలి. కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసనపడకము, అది కీడుకే కారణమైన వాక్యం. ఏదైతే విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడో వాటన్నిటిని విడిచిపెట్టి
ఏదైతే ధరించుకోవాలో వాటిని మనం ధరించుకోవాలా. ఎవరెవరు ఏం ధరించుకోవాలా? క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తు యొక్క గుణలక్షణములను మనం కలిగి ఉండాలా. మనం ఇక్కడ పేతురు రాసిన పత్రికలో దీనత్వము ఎదుటి వారి ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకోవాలి. మీ మనస్సులు మారాలా, మన మనస్సులు మారాలా. దీన మనస్సును వస్త్రమును ధరించుకోవాలా. మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలా. ఏం చెందాలా? రూపాంతరం చెందాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అదే రీతిగా కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 14 వరకు చదవండి అమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 183వ పేజీ. అమ్మా అది కాదమ్మా, 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను మీరు, అమ్మా అందరూ వినాలి. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనము? దీనత్వాన్ని ధరించుకోవాలి. తర్వాత ఏం ధరించుకోవాలో చూస్తున్నాడు ఇక్కడ. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏం ధరించుకోవాలంట? జాలి కలిగి ఉండాలా. ఇతరుల మీద ఏం కలిగి ఉండాలా? జాలి కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉన్నారు జాలి? దేవుడు కలిగి ఉన్నాడు. అందరి మీద జాలి పడ్డాడు. అక్కడ దొంగల చేత కొట్టబడినప్పుడు అతను ఏం చూపెట్టాడు? అతని మీద జాలి చూపించాడు. సమరయుడు, మంచి సమరయునికి జాలి ఉన్నది. ఎందుకు మంచివాడయ్యాడు సమరయుడు అంటే జాలి కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి జాలి కలిగి ఉండాలా, దయాళుత్వం కలిగి ఉండాలా. పాట పాడుకుందాం. దయగల వారిపై దయ చూపించు, కఠినులయగల వికటము చూపు, గర్విష్ఠుల యొక్క గర్వముననచు, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. చాలండి. దయాళుత్వం, వినయం కలిగి ఉండటం. ఏమా? వినయం గల వారి యొద్ద ఏమున్నదంట అండి? జ్ఞానం ఉన్నది. వినయం గల వారి యొద్ద ఏమున్నది? సామెతల గ్రంథం చెప్తుంది. వినయం గల వారి యొద్ద ఏముంది? జ్ఞానం ఉన్నది. వినయముతో ఉండాలా, వినయం కలిగి ఉండాలా అని దేవుడు మనకు చెప్తున్నాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా సాత్వికము కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? సాత్వికమును. తర్వాత సాత్వికం అంటే మీక్నెస్ అంటారు ఇంగ్లీష్లో. దీర్ఘశాంతము అంటే లాంగ్ సఫరింగ్, అంటే ఓపిక, ఓర్చుకోవటం. ఏమన్నా శాంత గుణం గలవాడు మహావివేకి. శాంత గుణం గలవాడు ఏంటంటే వాక్యం చెప్తుంది మహావివేకి. దీర్ఘశాంతం గలవాడు ఎంత గొప్పవాడు అంటే వాక్యం చెప్తుంది ఏంటంటే వాడు చాలా గొప్పవాడు అని చెప్తుంది. కనుక దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏమేమి ధరించుకోవాలమ్మా? లైన్గా చెప్పకుండా చదువుకునే చెప్పండి. జాలిగల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. వీటిని కూడా ధరించుకోవాలి. ఈ 5 ఏం చేయాలి? మనము ధరించుకోవాలా. దీనత్వాన్ని కలిగి ఉందాం, దయ చూపిస్తాం, జాలి కలిగి ఉందాం, వినయం కలిగి ఉందాం, తర్వాత సాత్వికం కలిగి ఉందాం, దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉందాం. మనకు ముక్కు మీద కోపం ఉంటుంది కదా, మనం భరించలేము, మనం తట్టుకోలేము. ఎవరైనా ఒక మాట అంటే మనం 10 మాటలు అంటానికి సిద్ధపడతాం. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే దీర్ఘశాంతం గలవాడు ధన్యుడు, దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అని వాక్యం చెప్తుంది. కనుక దీర్ఘశాంతాన్ని మనం ఏం చేయాలా? ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ఎఫెసీ 4:24 నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. నవీన పురుషుని అనగా క్రీస్తును
అనగా నవీన స్వభావం, నూతనమైనటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు. ప్రాచీన స్వభావము, నవీన స్వభావం. ప్రాచీన స్వభావంలో ఏంటంటే తినుచు త్రాగుచు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నటువంటి నీవు ఏమి ధరించుకోవాలని వాక్యం చెప్తుందంటే, యథార్థమైన భక్తి కలిగినటువంటి వారై ఉండి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుంది. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. మంచి స్వభావం ఉండాలి, పాత స్వభావమే ఉండొద్దు మనలో. యేసయ్య నమ్ముకున్న తర్వాత కూడా పాత స్వభావమే ఉండొద్దు. మన మనస్సులు మారాల. మన మనస్సులు మారి నూతనమగుట వలన రూపాంతరం చెందాలా. రూపాంతరం నేను చెప్పాను చాలాసార్లు. సీతాకోక చిలక అది గొంగలి పురుగుగా ఉంటుంది. పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరు ముట్టుకోవడానికి ఇష్టపడరు, దాన్ని చూడడానికి ఇష్టపడరు. దాన్ని చూస్తే అసహ్యత పుడుతుంది. కానీ అదే గొంగలి పురుగు రూపాంతరం చెందినప్పుడు అది ఒక మంచి సీతాకోక చిలకగా మారుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనము రూపాంతరం చెందాలా. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలా. పాత సనుగుళ్ళు, పాత కొండాలు, పాత గొల్లాలు, కొండాలు, పాతయన్నీ కూడా, పాత మాటలన్నీ కూడా మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కొండాలు చెప్పటం విడిచిపెట్టాలా, తర్వాత బూతులు మాట్లాడటం విడిచిపెట్టాలా. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మనం ఏం చేయాలా? ధరించుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని, నీ నాలుకను భద్రం చేసుకోవాలా. బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? కపటమైన మాటలు మాట్లాడొద్దు. తర్వాత చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నోటిని, కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులను కాచుకోవాలా అని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. కొత్త బట్టలు వేసుకోవాలని అందరికి ఇష్టమే కదా. అట్లా కొత్త మనస్సులను ధరించుకోవాలి, కొత్త స్వభావాన్ని ధరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. నువ్వు మారకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. నీ స్వభావం మారకపోతే, నీ మనస్సు మారకపోతే నువ్వు బయట ఎంత మారినా, ఎంత సెంటు కొట్టినా, ఎంత డెకరేట్ చేసుకున్నా, ఎంత మేకప్ చేసుకున్నా, ఎంత మంచిగా ఉండి నువ్వు బయటికి బాగా కనబడ్డా దేవుడు దాన్ని చూడడు. ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ ఆయన అంతరంగమును లక్ష్య పెట్టేవాడు. కనుక నీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరం చెందాలని వాక్యం మనకు సెలవిస్తుంది. అదే రీతిగా మనము దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనకు సెలవిస్తున్నది. చదవండమ్మా. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము మనం ధరించుకోవాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, సర్వాంగ కవచం అంటే ప్రతి అవయవాన్ని కవర్ చేస్తుంది. గొలియాతు ఎట్లా తెచ్చిపోయాడు? గొలియాతు కంతక ఇక్కడ నొసడికి ఇక్కడ దాకింది కదా. ఏం దాకిందండి? అమ్మా వినండి అందరు, ఏం దాకింది గొలియాతుకి? ఇక్కడ రాయి దాకి ఆ రాయి దెబ్బకే కింద పడి చచ్చిపోయాడు. శూరుడు, వీరుడు, గనుడు, గొప్పోడు. 9 అడుగులు ఉన్నాడు. ఎంత అడుగులమ్మా? 9 అడుగులు అంటే వాళ్ళు చూస్తేనే మనకు గుండెలు గబులు అంటాయి కదా. ఎత్తుగా బలంగా చూస్తే వాడు మన మీద కొడతానికి వస్తుంటే మనం భయపడతాం. 9.5 అడుగులు ఉన్నటువంటి వ్యక్తి, భయంకరుడైనటువంటి వ్యక్తి వస్తున్నాడు. ప్రతి అవయం కూడా కవచాల చేత ఉన్నది, కానీ గ్యాప్ ఇక్కడ ఉంది. గ్యాప్ ఎక్కడుందమ్మా? గ్యాప్ ఉన్నది. మరి చిన్న బాలుడైనటువంటి దావీదు ఆ ఒడిసెల రాయితో తీసి కొట్టగానే, ఉండి అంటారు కదా మీ దగ్గర, అట్లనే ఇదేమో ఇట్లా కొడతాం, అదేమో తిప్పి కొడతాం. తిప్పి కొట్టగానే గ్యాప్ ఉన్న దగ్గర వచ్చి ఆ రాయి తగిలి ఆ అంత పెద్ద అజానుభావుడు కింద పడి చనిపోయాడు. కాబట్టి శత్రువు మనల్ని అటాక్ చేయడానికి ఏం చూస్తాడంటే, ఎక్కడైతే లొసుగులు ఉన్నాయో అక్కడ చూస్తాడు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు అనమాట. సాతాను ఏం చేస్తాడు? వీడిని ఇక్కడ కొట్టాలా, వీనికి కోపం ఎక్కువ, ఎవరికైనా కోపం వచ్చేటట్టు చేసి వీని కోపం రేపి జగడాలు పుట్టించేటట్టు చేయాలని చూస్తాడు. లేకపోతే వీనికి ఎక్కడ లోపం ఉన్నది, ఆ లోపం మీద సాతాను కొడతాడు. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకోవాలా. ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ, ఇవన్నీ కూడా. ఆ తర్వాత
ప్రార్థన, రక్షణ అన్న శిరస్త్రాన్ని మనం ధరించుకోవాలా. వీటన్నిటినీ ధరించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మనము ఏం చేద్దామంటే యేసయ్య కలిగినటువంటి మనస్సును మనము ఏం చేద్దాము, కలిగి ఉందాము, ధరించుకుందాము. మనలో దీనత్వం లేకుంటే చినిగిన బట్టలు పాత బట్టలు వేసుకొచ్చినట్టే. చెప్పండి అందరు, ఏం వేసుకుని వచ్చినట్టమ్మా? మనలో దీనత్వం లేకపోతే చినిగిన బట్టలు పాత బట్టలు వేసుకొచ్చినట్టే, మరి వేసుకున్నట్టే లెక్క. అట్లా ఇష్టమా మీకు? ఇష్టం లేదు. తర్వాత మనలో దీనత్వం లేకపోతే మనలో ఏం లేదు, నీతి లేదు, భక్తి లేదు అని అన్నట్టే. మనలో మనకు జాలిగల మనసు లేకపోతే, మనలో దయాళుత్వం లేకపోతే, మనలో వినయం లేకపోతే, మనలో దీర్ఘశాంతం లేకపోతే, మనలో సాత్వికం లేకపోతే మనమందరం కూడా ఏం ధరించుకుంటున్నాం అన్నమాట? పాత బట్టలు, చినిగిన బట్టలు ధరించుకున్నటువంటి వారమే దేవుని దృష్టిలో. కాబట్టి దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతాన్ని ధరించుకుందాం. ఏమేమి ధరించుకోవాలని నేర్చుకున్నామండి? దీన మనస్సు వస్త్రమును ధరించుకోవాలి. ఎదుటి వారి ఎడల ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు హోటల్కి పోతే హోటల్లో నీకు సప్లై చేసేవాడైనా సరే, ఆ బల్లాలు దూర్చేవాడైనా సరే, లేకపోతే ఇక్కడ దారిలో పోతున్న ఎవరైనా సరే, వాళ్ళ దగ్గర కూడా కఠినంగా కాకుండా మంచిగా మాట్లాడదాం, మంచిగా ఉందాం. మన స్వభావము నిజంగా మంచిగా ఉండేదిగా మనం ఉండాలి. దీనత్వం అనేటువంటిది దేవునికి చాలా ఇష్టమైనది కనుక దీనత్వం అనే వస్త్రం ధరించుకుంటే తగిన సమయం అందు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. జాలిగల మనస్సు, దయాళుత్వం, వినయం, సాత్వికం, దీర్ఘశాంతం ధరించుకోవాలి. తర్వాత ఇంకా ఏముందంటే భక్తి, నిజమైనటువంటి భక్తి కలిగి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉండి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? నీతి కలిగి ఉండాలా, యథార్థత కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండి మనము నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చెప్పబడినటువంటి విషయాలు వినటం ఒక ఎత్తు అయితే దాని ప్రకారం జీవించటము మరీ ప్రాముఖ్యం. చెప్పబడిన విషయాలు చాలా చిన్న విషయాలు చెప్పబడతాయి. వాటిని కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్ ద్వారా వచ్చేటువంటి లాభము ఎంతో గొప్పది. ఎట్లా అంటే ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళని ఏం చేస్తారంటున్నాడు? హెచ్చిస్తారని. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గింపబడతారని వాక్యం చెప్తుంది. కనుక క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, మంచి మనస్సు కలిగి ఉండాలి. మన మనస్సు ఎట్లుండాలమ్మా? మంచిగా ఉండాలా, మనస్సు బాగుండాలా. నీ మనస్సు బాగుంటే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మనస్సు చెడ్డదైతే, నీ లోపల బాగలేకపోతే, బయటికి ఎంత బాగుండి లోపల అసలే లేనటువంటి వారు ఉంటారు. నువ్వు బయటికి ఎంత మంచిగా కనబడు, ఏమి లాభం లేదు. కానీ లోపల మంచిగా ఉంటావు. చూసినావా? లోపల నీ స్వభావం, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మనస్సు బాగా ఉంటే దేవుడు అది చూస్తాడు. దావీదులో దేవుడు చూసింది అదే. అందుకనే దావీదును అంతగా హెచ్చించాడు. గొర్రెలు కాసే, ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి గొర్రెలు కాసే వాళ్ళు వస్తారు. గొర్రెలు కాసే వాళ్ళు ఎవరైనా మన ప్రధానమంత్రి అవుతారండి? కాదు. కానీ అవుతారు కూడా. మనం అనుకుంటే కాదు, కానీ అవుతారు కూడా. దేవుడు టీఓషెట్ అయిన ప్రైమ్ మినిస్టర్ చేసిండు. దేవుడు చేసిండు. దేవునికి సమస్తము సాధ్యమే. అట్లని చెప్పి ఆయన దీనత్వం కలిగి ఉన్నాడు నాకు తెలియదు, ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ దేవుడు రాజులను నియమించువాడు. పోయిన వారం మనం నేర్చుకున్నాం. రాజులను నియమించువాడు, రాజులను ఏం చేస్తాడు? త్రోసివేసేటువంటి వాడని కూడా వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుడు హెచ్చించుటకు సమర్థుడైనటువంటి వాడు. దేవుడు హెచ్చించుటకు ఏం ప్రేమ? సమర్థుడైన వాడు. కనుక ప్రతి వారము ఎదుటి వారి ఎడల దీన మనస్సు వస్త్రమును ధరించుకున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీకు కలిగినటువంటి మనస్సును మేమందరం కూడా కలిగి ఉండటకు సహాయం చేయండి. దీనత్వాన్ని ధరించుకున్నటకు నాయనా ప్రభువా, మేమందరము మంచి స్వభావం కలిగి జాలి కలిగినటువంటి వారముగా
దయగలిగినటువంటి వారముగా, నైనా సాత్వికం కలిగినటువంటి వారముగా, వినయం కలిగినటువంటి వారముగా, దీర్ఘశాంతం కలిగినటువంటి వారముగా ఉండుటకు మా అందరికీ సహాయం చేయండి. నీతి కలిగి, యథార్థతమైనటువంటి భక్తిని కలిగి, నైనా ప్రభువా నిన్ను పోలినటువంటి వారముగా, నైనా నవీన స్వభావాన్ని మేము ధరించుకునే బిడ్డలుగా ఉండటం సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగం నీ వెనుదీతు అనే పాటను పాడుచుండగా కానుకలను స్వీకరించుకుందాం. నీ ధనము ప్రభు యేసుదే, కరుణించి కాపాడి రక్షింపగా, ధరలు ధనధాన్యములనీయగా, కరుణించి మరి యేసు కొరకీయ వెనుదీయువా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమభాగము నీయ వెనుదీయువా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగా ప్రభు యేసు నామములో, నడువేల ప్రభుకీయలో క్రైస్తవా. వేడంగా ప్రభు యేసు నామములో, నడువేల ప్రభుకీయలో క్రైస్తవా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమభాగము నీయ వెనుదీయువా. నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభుని ఉచితముగా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభుని ఉచితముగా. వెలిగించే గొరపైన ప్రభునామము, కలిగి కొలది ప్రభున అర్పింపవా. వెలిగించే గొరపైన ప్రభునామము, కలిగి కొలది ప్రభున అర్పింపవా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమభాగము నీయ వెనుదీయువా. స్తోత్రం. ఆరాధన అనంతరము ప్రభు వల్ల సిద్ధం చేయబడుతుంది కనుక అది బాప్తిస్మం తీసుకున్న బిడ్డలందరూ కూడా ముందుకు వచ్చి నిలబడవలసిందిగా తెలియజేస్తున్నారు. అందరూ లేచి నిలబడినట్టయితే ప్రభు కానుకల కొరకు ప్రార్థన, స్తుతి కీర్తన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నారు. ప్రభువునికి స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డలు అర్పించినటువంటి కానుకలు బట్టి స్తోత్రం. బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఈ దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమరింపచేయమని, ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కర్త మమ్మును దీవించు.
జీవాహార వాసనిచ్చి మమ్మును పోషించుము. ఈహానిను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమాందు చేరిక స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించండి. మా శోధంలో దృష్టిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు. కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. ప్రభువుల అనంతరము భోజనాలు సిద్ధం చేస్తాము కనుక అందరూ భోజనం చేసుకొని వెళ్ళాలా. దయచేసి అందరూ కూడా ఉండి భోజనములో డిన్నర్లో పాల్గొని వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నాను.